రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. ఫీడర్ కెనాల్ వెంట నడుచుకుంటూ లైనింగ్, రిటైనింగ్ వాల్ పనులను పరిశీలన చేశారు. వారం రోజుల్లో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షించి సమీక్ష జరుపుతారని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల తెలిపారు. 456 కోట్లతో చేపట్టిన ఫీడర్ కెనాల్ లైనింగ్, 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ కాంక్రీట్ పనులకు చంద్రబాబు భూమి పూజ చేస్తారని చెప్పారు. చూసుకోవాలమ్మా మీరు చూసేవారో ఒకసారి ఏడాది సీజన్ మొదలయ్యేలోగా నల్లమల సాగర్ రిజర్వాయర్ నింపే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని, గత 5 ఏళ్ల జగన్ పాలనలో పనులు ఏమాత్రం ముందుకు సాగలేదని, కూటమి ప్రభుత్వంలో 18 నెలల్లోనే 6,579 మీటర్ల బెంచింగ్ పనులు, 3,644 మీటర్ల లైనింగ్ పూర్తి చేశామని తెలిపారు. ఇక నిర్వాసితులకు నష్టపరిహారం అందించిన తర్వాతే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పానికి అనుగుణంగా వారం వారం రివ్యూ చేసుకుంటూ ప్రతి 10 రోజులకి 15 రోజులకి క్షేత్ర స్థాయిలో పర్యటన చేస్తూ అటు ఏజెన్సీలకి ఇటు అధికారులకి దశ నిర్దేశం చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఇప్పుడే మీరందరూ కూడా చూశారు, టన్నెళ్ళకి సంబంధించి లైనింగ్ అనేది, బెంచింగ్ అనేది చాలా చాలా అవసరం. అటువంటి లైనింగ్ పనులు చూస్తే గత ప్రభుత్వంలో పనితీరికి ఈ ప్రభుత్వంలో పనితీరికి నక్కకి నాగలోకానికి ఉన్నది తేడా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో లైనింగ్ చూస్తే 705 మీటర్లు చేశారు. మరి ఈరోజు ఈ 18 నెలల కాలంలో చూస్తే 3,664 మీటర్లు చేశాం. మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నా, 5 సంవత్సరాల్లో 705 మీటర్లు, 18 నెలల కాలంలోనే 3,664 మీటర్లు. అంటే ఎంత వేగంగా పనులు. అదేవిధంగా బెంచింగ్ ఉంది, 5 సంవత్సరాల్లో 745 మీటర్లు చేశారు బెంచింగ్. మరి మనం 18 నెలల కాలంలోనే 6,579 మీటర్లు. అంటే కనీసం 100ల్లో కూడా వాళ్ళ పనులు చేయాల, కానీ ఈరోజు వేలల్లో మనం పనులు చేస్తున్నాం మీటర్లు. అంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసినటువంటి పని మేము 50 రోజుల్లో చేసాం కూటమి ప్రభుత్వం. అంటే ఏ రకంగా లక్ష్యాన్ని అందుకునే విధంగా ఈ పనులు జరుగుతున్నాయో ఈ బెంచింగ్, లైనింగ్ పనులే దీనికి ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా లైనింగ్ పనులు దగ్గర 3,200 మీటర్లు చేయవలసి ఉంది. ఇప్పుడే రివ్యూలో కూడా మాకు జూన్ వరకు టార్గెట్ పెట్టాం. ప్రతి నెల 600 మీటర్లు అరౌండ్ చేసుకుని వెళ్ళాలని చెప్పాం. రేపు శ్రీశైలం పాండ్ వాటర్ కూడా మార్చి నుంచి తగ్గుతుంది కాబట్టి వేగవంతం చేసి జూన్ కల్లా ఆ మిగిలిన బ్యాలెన్స్ 3,300 మీటర్ల లైనింగ్ కూడా పూర్తి చేసేటువంటి విధంగా లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. మరి ఇక టన్నెల్ వర్క్స్ పూర్తయి ముందుకు వెళ్ళాలంటే ఫీడర్ కెనాల్ ఇప్పుడు కూడా మాతో పాటు మీరందరూ కూడా చూశారు. పాత్రికేయ మిత్రులు మీరు కూడా ఆశ్చర్యంగా చూశారు. ఎందుకంటే పునాదులు ఎక్కడో 20, 30, 40 అడుగుల లోతులోంచి పునాదులు చూశారు మీరందరూ కూడా. కాంక్రీట్ వర్క్ 21 కిలోమీటర్లు సిసి వాల్ కానీ, 5.3 కిలోమీటర్ల మరి వాల్, లైనింగ్ అండ్ వాల్ ఏవైతే పనులు ఉన్నాయో మీరు చూశారు. అంటే పునాదుల నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు. మరి ఆనాడు ఏం చెప్పారు, వెలిగొండ పూర్తయిపోయిందని చెప్పి జాతికి అంకితం అని చెప్పారు.
ఇక్కడే ప్రత్యక్షంగా మీరు చూశారు. అంటే పూర్తవనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసినట్లుగా ప్రకాశం జిల్లా ప్రజల్ని రైతుల్ని ఎంత దగా చేశారో ఇప్పుడు మీరు చూసినటువంటి పునాదుల నుంచి ప్రారంభమవుతున్నటువంటి పనులే మీకు నిదర్శనం. అంటే ఇట్లా లైనింగ్ పనులు ఉంచుకుని, బెంచింగ్ పనులు ఉంచుకుని, హెడ్ వర్క్స్ పనులు ఉంచుకుని, ఫీడర్ కెనాల్ పనులు ఉంచుకుని, నల్లమల సాగర్ కు సంబంధించిన నిర్వాసితులకి ₹1 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వగా ₹1 కూడా 5 సంవత్సరాల్లో ఇవ్వలేనటువంటి స్థితిలో ఇప్పుడే మేము 80 కోట్ల రూపాయలు మొన్ననే మరి నిర్వాసితులకి రిలీజ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా రేపు నల్లమల సాగర్ కి నీరు పెట్టే లోపుగా ఆ యొక్క నిర్వాసితులందరికీ కూడా క్లియర్ చేయాలి అనేటువంటి మెసేజ్ కూడా మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఒక్కొక్క పని కూడా చేసుకుంటూ ఇవాళ ప్రకాశం జిల్లా ప్రజలకి ఒక వరంగా ఈ యొక్క వెలుగొండను తీర్చిదిద్దే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకు ఇన్నిసార్లు నేను చెప్పవలసి వస్తుంది అని అంటే మరి 96లో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున భూమి పూజ చేసినటువంటి ప్రాజెక్టు. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 4 తేదీలు పెట్టాడు వెలుగొండకి. 4 మీటింగుల్లో 4 తేదీలు చెప్పాడు. 2020 అన్నాడు, 2021 అన్నాడు, 2022 అన్నాడు, 2023 అన్నాడు. 4 తేదీలు 4 బహిరంగ సభల్లో చెప్పాడు ఆయన వెలుగొండకి. ఆఖరికి పూర్తి అవ్వకుండానే పూర్తి అయిపోయిందని చెప్పి జాతికి అంకితం అన్నారు. నిజంగా జాతికి అంకితం చేయాలని అంటే ఒక పండుగ వాతావరణంలో జరగాలి ఆ రోజు. ఆ రోజు జాతికి అంకితం అని మీరు చేసినటువంటి రోజు ప్రకాశం జిల్లాలో ఒక చీకటి రోజుగా మార్చారు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు మనందరం కూడా చూసాం. 144 సెక్షన్ పెట్టారు, 30 యాక్ట్ పెట్టారు, ముందస్తు అరెస్టులు పెట్టారు, హౌస్ అరెస్టులు పెట్టారు. ఇప్పుడే మా నాయకులు వీళ్ళందరూ చెప్తున్నారు పోలీస్ స్టేషన్ లో పొద్దునే 4 గంటలకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. మేము జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పోవయ్యా అన్నా కూడా పూర్తవ్వనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసినట్లుగా భ్రమింప చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎక్కడ అడ్డుకుంటారనేటువంటి భయంతో ఆ రోజు ఒక బ్యారికేడ్ల చాటున, పరదాల చాటున ఆ రోజు జాతికి అంకితం అనేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక పండుగ మాదిరిగా రేపు వెలుగొండను పూర్తి చేసి ప్రజల సమక్షంలో ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తారు. మరి ఇంత క్లియర్ గా ఇప్పుడే చూస్తే ఈ సంవత్సర కాలంలో దగ్గర 540 కోట్ల రూపాయలు ఇప్పుడే ఫండ్స్ కూడా ఆల్రెడీ చేసిన పనులు కూడా మీరు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే నిన్న మొన్న కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బడ్జెట్ కేటాయింపులు ఇంకా పెంచాలి, నిధులు ఎక్కువ వెలుగొండకి ఇంకా ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళు మరి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి విరుద్ధంగా మాట్లాడుతున్నారా? ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ ప్రాజెక్టు పూర్తయిపోయింది, ఈ ప్రాజెక్టులో పనులు లేవు, ఇది జాతికి అంకితం చేసేసానని పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, వాళ్ళ క్రింద ఉన్నటువంటి నాయకులేమో మాకు ఇంకా నిధులు కావాలి, బడ్జెట్లు ఎక్కువ పెట్టాలి, ఈ వెలుగొండకి ఇంకా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని అంటే అర్థం మీ జగన్మోహన్ రెడ్డి పూర్తి అవ్వనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశామని ప్రకాశం జిల్లా ప్రజలను వంచాడని మరి ఇక్కడ స్థానిక నాయకులు ఒప్పుకున్నట్లేగా. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మీ జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి ద్రోహాన్ని, దగాని నిలదీయండి. అది మానేసి ఇంకా అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసేటువంటి ప్రక్రియకు పూనుకోకండి. మీరు మమ్మల్ని ఎప్రిషియేట్ చేయకపోయినా పర్వాలా, అభినందించకపోయినా పర్వాలా, కనీసం ఇటువంటి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడి ప్రజలు తప్పుదోవ పట్టించడం మంచి జరుగుతుంది. మీరు ఈవేళ ప్రకాశం జిల్లాలో పుట్టారు, ఈ ప్రకాశం జిల్లా గాలి పీలుస్తున్నారు, ఈ ప్రకాశం జిల్లా మట్టిలో మనం పెరిగినటువంటి ప్రజలు మీరందరూ కూడా. అటువంటి ప్రకాశం జిల్లాని సస్యశ్యామలం చేయడానికి, సాగునీరు, త్రాగునీరు ఇవ్వడానికి ఇంత పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే, ఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం దగా చేశాడు, చంద్రబాబు నాయుడు వచ్చాక మా జిల్లాకి న్యాయం జరుగుతుందని ఈ జిల్లా వాసిగా, ఈ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తులుగా కనీసం మరి తెర ముందు చెప్పకపోయినా, మీ సాక్షి పత్రిక ఇవ్వకపోయినా కనీసం ప్రజలకైనా మంచి చేసేటువంటి ప్రభుత్వం ఆశీర్వదించమని చెప్పమని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరు.